బాను బాను ఏం చూస్తున్నావు? ఏం లేదు జయమ్మా. నీ మనసులో ఇప్పుడు ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలను. బాధ? నువ్వెందుకు తిరిగొచ్చావో ఆ కారణం నాకు తెలుసు. నిన్నెందుకు ఆ దేవుడు రప్పించాడో ఆ కారణం కూడా తెలుసు. లేని భార్యకిచ్చే విలువ బతుకున్న బంగారు బొమ్మకు కూడా ఏజీ ఇచ్చుంటే నీ మనసుకి ఇంత శూన్యంగా తోచేదే కాదు. అయ్యో, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు జయమ్మా. మీరేదేదో ఊహించుకోకండి. నీకు తెలియని తమాషా ఇది. నీకే తెలియని నీ మనసు నాకు తెలుస్తోంది. ఏజీ మీద నాకు ఫీలింగ్సా? చచ్చా, అది జీవితంలో జరగదు. అతన్ని హంతకుడిగా నిరూపించడానికి వచ్చిన ఒక గూఢచారిని నేను. అంతవరకే నా పాత్ర. పోనీ జయమ్మ అలాగైనా తృప్తి పడితే మనశ్శాంతిగా ఉంటుందేమో. ఎందుకు గట్టిగా చెప్పాలి? పెద్దత్త పుట్టినరోజు వేడుకలు జరపడానికి చిన్నత్త ఎంత బాగా రెడీ అయిందో. నా కోడలికి దిష్టి పెట్టకండి. దిష్టి కాదు, బాంబే పెట్టాం. ఇంకా సేపట్లో చిన్నత్తని ఏజే ఏ రేంజ్ లో ఆడుకుంటాడో. ఇవాళ మన ఏజేని ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదు చిత్ర. అవును, ఆయన హ్యాపీగా ఉండటమే మనకు కావాలి. మీకింత జ్ఞానోదయం ఎప్పుడు కలిగిందో? నువ్వు క్లాస్ తీసుకుని వెళ్ళాకే అక్క. ఏడేడు జన్మలో నీతో కలిసుంటానని ప్రమాణం చేసి మధ్యలోనే వదిలి వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది. బాగోలేదేజే. ఇంకా ఈ కేకులు, ఈ ఆర్భాటం ఎందుకేచే? ఏమన్నావు? నా భార్య పుట్టినరోజు వేడుక జరుపుకుంటే తప్పేంటి? తప్పులేదు, కానీ మా ముందు బయటపడలేక
ఎప్పట్లా ఉన్నట్టు నటించడం దేనికి అంటున్నా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పర్వాలేదే, మీరింత త్వరగా ప్రవల్లి కత్తయ్యని మర్చిపోతారని అనుకోలేదు. నేను ప్రవళికని మర్చిపోవడం ఏంటి? మర్చిపోకపోతే పెండెంట్లో ప్రవల్లి కత్తయ్య ఫోటో బదులు భాను ఫోటో ఎందుకుంటుంది? భాను ఫోటోనా? నో! ఈ ఫోటో నేను మార్చలేదు. ఎవరు మార్చారు? ఎవరు తీయమన్నారు? నేనే తీశాను. ఎవరిదని జయమ్మని అడగాలని తీసుకెళ్లాలనుకున్నాను. నువ్వేనా ఈ ఫోటో మార్చింది? నా ప్రవళిక ఫోటో స్థానంలో నీ ఫోటో మార్చింది నువ్వే కదా? ఏజే, ఏమిటి నాన్న ఇది? ఏమంటున్నావు? నువ్వు జయమా, చెప్పు, నిజం చెప్పు. నువ్వే కదా ఈ ఫోటో మార్చింది? నేను కాదు, నాకేం తెలీదు. అబద్ధం చెప్పకు. నా బీరువా నుంచి పెండెంట్ తీయటం నేను చూశాను. అది నేనే తీసుకురమ్మని చెప్పాను. అందుకే వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని ఇలా మార్చుకుంది. ప్రవళిక ఫోటో ఉండకుండా చేయడానికి తన ఫోటో మార్చుకుంది. నిజంగా నాకేం తెలీదు. షట్ అప్. ఏజే, ఏమనుకున్నావు నువ్వు? ఫోటో మార్చినంత మాత్రాన ప్రేమించేస్తాననుకున్నావా? లేక ఆమె స్థానం నీకు ఇచ్చేస్తాననుకున్నావా? పైకి నా మీద ఎలాంటి హక్కు లేనట్టు నటిస్తూనే చాటుగా నీ హక్కు నువ్వు సాధించాలని చూస్తున్నావా? నా జ్ఞాపకాలను చెరిపేస్తావా? నాకు ప్రవళిక మీద ఉన్న ప్రేమని తుడిచేయాలని చూస్తావా? హౌ డేర్ యూ!
నువ్వు ఇలాంటి పనులు ఎన్ని చేసినా సరే నీకు నా ప్రవళిక స్థానం ఇవ్వను. గుర్తు పెట్టుకో. ఇంకోసారి మా ఇద్దరి మధ్య నువ్వు చేరిపోవాలని చూసావో జాగ్రత్త. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? 4th క్లాసా 5th క్లాసా? ఆ ఏజ్ చిల్డ్రన్స్ లా బిహేవ్ చేస్తున్నారు. మీరు ఇంటి కోడళ్ళన్న సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. నీకు మాత్రం భాను మీద కోపం లేదా దక్షక్క? కోపం ఉంది, కానీ భాను మీద మాత్రమే ఉంది. ఏజే మీద లేదు, ప్రవల్లిక అత్తయ్య మీద లేదు. మీరు మీ కోపాన్ని చూపించడానికి భానుని సాకుగానో పావుగానో వాడుకుంటున్నారు తప్ప దానివల్ల మనవాళ్లు కూడా ఎంత ఫీల్ అవ్వాల్సి వస్తుందో గమనించట్లేదు. మీరు చేసిన పనిలో మీరు సక్సెస్ అయ్యారా లేదా అని చూసుకోవడం, యూత్ కి రిప్రజెంటేటివ్స్ లా హైఫై కొట్టుకోవడం. ఇప్పుడు మేమంత పెద్ద తప్పు ఏం చేశామని? తప్పులో పెద్ద తప్పు చిన్న తప్పు అనే ఏజ్ గ్యాప్లుండవు. తప్పంటే తప్పే. ఆ పెండెంట్ ఎవరిది? ప్రవల్లిక అత్తయ్యది. ఆవిడ మీద మనకు కోపం ఉందా? లేదు. ఆ పెండెంట్కి ఏదైనా అయితే బాధపడేదెవరు? ఏజీ. ఏజీ మీద మనకేమైనా కోపం ఉందా? లేదు. మరి మీరు బాధ పెట్టిందెవర్ని? ఏదైనా చేసే ముందు చాలా దూరం ఆలోచించాలి. అర్థమైంది. నువ్వేదైనా చేస్తావు, కానీ చాలా దూరం ఆలోచిస్తావు. నేను ఈ ఇంటికి, ఈ కుటుంబానికి, ఈ వంశానికి మచ్చ తెచ్చే ఏ పని చేయను. ఈ ఇంటికి ఏది మంచిదో దాన్ని తీసుకురావాలనుకుంటాను. ఏది మంచిది కాదో దాన్ని ఏరి పారేయాలనుకుంటాను. అండర్స్టాండ్? ఈ అక్క చాలా పెక్యులర్ గా అనిపిస్తుందేంటక్క? నీకేమైనా బుర్రకెక్కిందా? ఆవిడ కోరుకునేది మనం కోరుకునేది భానుని బయటికి పంపించాలనే కదా. కదా, అలాంటప్పుడు దక్షక్క చేసే జ్ఞానబోధలు విని ఆగిపోకూడదు. ఆగిపోయుంటే ఈ రోజు ఏజే చేత భాను అన్ని తిట్లు తినేదా? దక్షక్క క్లాస్ పక్కన పెడితే భానుకు మాత్రం బాగా జరిగింది. ఇప్పుడు నీ మనసు శాంతించిందా? ఆ భాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాకా నాకు మనశ్శాంతి అనేదే ఉండదు. అయితే వెంటనే భాను అడిగిన ₹1,00,00,000 ఇచ్చి పంపించేయచ్చుగా. నీకు మనశ్శాంతి ఎక్కువ, ₹1,00,00,000 ఎక్కువ? పంతం ఎక్కువ. భాను నేను తప్పు చేశానని, మోసం చేసి ఆమెను పెళ్లి చేసుకున్నానని కోడళ్ల ముందు నన్ను దోషిగా నిలబెట్టింది. ఆమె అభిప్రాయం తప్పని భాను తెలుసుకోవాలి. అపార్థం చేసుకున్నందుకు తప్పు ఒప్పుకొని వెళ్ళిపోవాలి. అందాక భరించక తప్పదు. భానుమతే బయటికెళ్ళిపోయాక ఆమె చేసిన ఆరోపణల గురించి పట్టించుకోవాల్సిన పనేమిటి?
అపరింద గురించి భయపడాల్సిన అవసరం ఏమిటి? భాను బయటికి వెళ్ళకపోవచ్చు, కానీ నేను ఈ ఇంట్లోనే ఉండాలి. నా కోడళ్ళకి నేను జవాబుదారీగా ఉండాలి. చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేవాడిని అనుకుంటే నా మీద నమ్మకం, గౌరవం ఏముంటాయి? ఇవన్నీ కాదు నిన్ను పట్టి ఆపేసేది. దేవుడా, మీ మధ్య కనపడకుండా ఏదో గమ్మత్తైన బంధం ఉంది. అందుకే అంత చేసి వెళ్ళినా రానిచ్చావు. వచ్చాక బలవంతంగా పంపించలేకపోయావు. ఆ బంధమే నీ బలహీనతగా మారి నిన్ను పట్టి ఆపుతోంది. జయమా, నేను భాను మీద వేరే ఎలాంటి అభిప్రాయంతోనూ లేను. ప్రవల్లిక కోరిక ప్రకారం నేను పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్లి మోసంతో జరిగింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఇది కాదు ప్రవల్లిక కోరుకుంది. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయితో హాయిగా కాపురం చేసుకోవాలని కోరుకుంది. అది జరగదని ప్రవల్లికకి ఆ ఉత్తరం రాసేటప్పుడే తెలుసు. మాట కట్టుబడతాను కానీ మనసుకు కట్టుబడలేను. నా మనసులో ప్రవల్లిక ఉండగా ఇంకొకరికి స్థానం ఇవ్వలేను. అది తెలుసుకుంటే భాను నా విషయంలో జోక్యం చేసుకోదు. పెండెంట్లో ఫోటోలు మార్చినంత మాత్రాన నా మనసులో నుంచి ప్రవల్లిక జ్ఞాపకాల్ని మార్చగలదా? నువ్వు 2 ఫోటోల గురించి బాధపడుతున్నావు. నేను 2 జీవితాల గురించి మాట్లాడుతున్నాను. ఫోటోలు మారిపోయినట్టు కాపురాలు మారిపోతే ప్రపంచంలో ఏ కుటుంబం నిలకడగా ఉండదు. జయమా, నువ్వెన్ని చెప్పినా ప్రవళిక జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి, నాతోనే పోతాయి. ఆమెకు బదులుగా ఇంకొకరు నా మనసులో లేరు, రారు. మాకు వర్తించే రూల్స్ అక్కడ మాత్రం వర్తించదా? ఆ దేవత దిగిరావాలంటే ఏం చెయ్యాలో చెప్పమనండి. మాకో న్యాయం ఆవిడకో న్యాయమా? ఆగండి, ఎందుకంత తొందరపడుతున్నారు? ఈ రూల్స్ గురించి ఆవిడకెవరూ చెప్పలేదేమో. దాందే ఉంది, ఇప్పుడు చెప్దాం. పదండి.